హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బయట అయితే వాతావరణం ఇలా ఉందండి. తులసం దగ్గర దీపం పెట్టడానికి కూడా లేదు. కొంచెం అలా దీపం పెట్టి ప్రసాదం పెట్టి లోపలికి వచ్చేసాను. బాగా చలిగా ఉందండి బయట. లోపల శివయ్యకి బోలాశంకరుడు శివయ్య మారేడు దళాలు అన్నీ పెట్టుకొని చక్కగా మట్టి ప్రమిదలో దీపం వెలిగించాను. ఆయనకు అలా ఇష్టం కదా. తర్వాత ఏముందండి, రొటీన్ లైఫ్. పూరీ కర్రీ అండి. పూరీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్ మగ్గిన తర్వాత బంగాళదుంప ఒకటి వేసుకున్నాను కట్ చేసి. నాకు అసలు యూట్యూబ్ గురించి ఏమీ తెలియదండి. ఎడిటింగ్ చేయటం కూడా రాదు వీడియో. అలాంటిది అలా ధైర్యం చేసి ముందుకెళ్ళాను. ఒక్కోటి అన్నీ అవే వస్తున్నాయండి. చేయాలని ఆతృత ఉంటే అన్నీ అవే వస్తాయి అనుకుంటా. అవే వచ్చేస్తున్నాయి. ఇన్స్టాలో ఎడిటింగ్ చేసుకొని నేను యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తున్నానండి. యూట్యూబ్ చేయాలంటే చాలా అవి కావాలి ఇవి కావాలి అనేవారు. కానీ చిన్న ఫోన్లోనే ఇలా ఈజీగా అయిపోతుందని తెలియలేదు. కానీ కొన్ని అవసరమైనవి మాత్రం తీసుకోవాలండి. అలా మగ్గిన తర్వాత కొంచెం శనగపిండిని వాటర్లో కలుపుకొని పోసాను. అలా ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఏముందండి, కర్రీ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ ఆయిల్ పెట్టుకొని పూరీ వేసానండి. ఎవరో ఏదో అనుకుంటారు అని ఏం ఆలోచించొద్దు. మీకు ఏది అనిపిస్తే అది చేయండి. ఈజీ ప్రాసెసే అండి. యూట్యూబ్లో అది అన్నీ నేర్పుతాయండి. ముందుకు వెళ్తూ ఉంటే అన్నీ అదే నేర్పిస్తుందండి. అలా పూరి అయిన తర్వాత బెండకాయలు కర్రీ లంచ్కి బెండకాయ కర్రీ చేస్తున్నాను. కొంచెం చెమ్మగా ఉన్నాయని పేపర్ మీద అలా ఆరబెట్టాను అనమాట. కట్ చేసి చెమ్మ ఏమైనా ఉంటే లాగేసుకుంటుంది. బెండకాయ లంచ్లోకి బెండకాయ ఫ్రై చేసి రసం పెట్టానండి. ఈ రోజుకి అలా మా లంచ్ అలా పూర్తయిందనమాట. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి.